జై శ్రీమన్నారాయణ. జై భగవద్ రామానుజ. జగ్గయ్యపేట భగవద్ రామానుజ గోష్ఠి సాగిస్తున్న ఆధ్యాత్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా మంచి ప్రవర్తనని అలవరుచుకోవడానికి తగినటువంటి మార్గాలను అన్వేషిస్తూ మన పెద్దలు పూర్వులు మనకి నిర్దేశించిన ఆదేశించిన ఉపదేశించినటువంటి నీతుల్ని పరిశీలన చేసి దాంట్లో నేటి కాలానికి ఉపయోగపడేటట్టుగా నేటి సమాజంలో రాణింపు కొని తెచ్చుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడతాయో గుర్తించి వాటిని ఆచరణలో పెట్టి ఆచరించి 10 మంది చేత మెప్పు పొందే ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా శ్రీమన్ మహాభారతంలో వ్యాస భగవానుడు విదురుడు చేత ధృతరాష్ట్రుడికి చెప్పించినటువంటి అంశాలని స్వీకరించి రోజుకు కొన్ని మంచి మాటల్ని చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈ రోజున అలాగే కొన్ని మంచి అంశాలని పరిశీలన చేద్దాం. చక్షుషా మనసా వాచా కర్మణా చ చతుర్విధం ప్రసాదయతి యో లోకం తం లోకో అనుప్రసీదతి. చక్షుషా మనసా వాచా కర్మణా చ చతుర్విధం ప్రసాదయతి యో లోకం తం లోకో అనుప్రసీదతి. చూపులతోటి, మనస్సుతోటి, మాటతోటి, తన యొక్క క్రియాకలాపాలతోటి ఇలా ఈ 4 విధాలుగా లోకాన్ని ఎవరు ఆకట్టుకోగలుగుతారో వారిని లోకం అనుమతించి ఆదరించి ఆదర్శప్రాయులుగా గుర్తించి గౌరవిస్తుంది. 4 విధాలుగా ఉండాలి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన. 1 చక్షుషా, చూపులతోటి. చూపులు సక్రమంగా ఉండాలి, వంకర చూపులు ఉండకూడదు. వాత్సల్యంగా చూడాలి, గౌరవంగా చూడాలి. పెద్దల పట్ల ఉండేటప్పుడు చూసే చూపు, తల్లిదండ్రులను చూసే చూపు, మిత్రులతో వ్యవహరించేటప్పుడు చూసే చూపు, భార్యని చూసే చూపు, బిడ్డల్ని చూసే చూపు, శిష్యుల్ని చూసేటప్పుడు అలా ఆయా స్థాయిల వారిని ఎలా చూడాలో ఆ చూపులో ఆదరణ కనిపించాలి, ప్రేమ కనిపించాలి, వాత్సల్యం కనిపించాలి, గౌరవం కనిపించాలి. పెద్దల పట్ల గౌరవం కనిపించాలి, సమానుల పట్ల ఆదరం కనిపించాలి, పిల్లల పట్ల వాత్సల్యం కనిపించాలి. ఆ చూపుల్లోనే ఎంతో ఘనత ఉంది. కొంతమంది వంకరగా చూస్తారు, విషపు చూపులు చూస్తారు. వాడు కళ్ళు చూస్తే చాలు మనకు భయం వేస్తుంది, వీడేదో కాళ్ళు లాగు పడేసే కుట్ర చేస్తున్నాడు రా అనిపిస్తుంది. వాడి కళ్ళల్లో ఎలాంటి ప్రేమ, మమకారం, ఆదరం ఉండదు. అలాంటి వాడి చూపులు సమాజానికి చేటు చేస్తాయి, మిత్రులకు చేటు చేస్తాయి, కుటుంబానికి చేటు చేస్తాయి. ఎప్పుడు కూడా చూపుల్ని మన అదుపులో ఉంచుకొని మధురంగా చూడాలి, ఎదుటి వాళ్ళు సంతోషించేటట్టు చూడాలి. వాళ్ళకి మన చూపుల్లో మన మనసు కనపడాలి, ఆ మనసులో ఉన్నటువంటి మార్దవం కనిపించాలి. ఆ మార్దవం లేకుండా కఠినత్వం, క్రోధం, అసూయ, ద్వేషం, పగ మన కళ్ళల్లో ప్రతిఫలిస్తే అందరూ కూడా మన దూరం పెడతారు. ఇది చూపుల విషయం. ఇక 2వది మనస్సు. మన మనస్సు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా, నిర్మలంగా ఉండాలి. కలవరపాటు ఉండకూడదు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అరిషడ్వర్గాల యొక్క ప్రకోపం అందులో కనిపించకూడదు, అసలు ఉండకూడదు. మనసు ఎప్పుడు స్వచ్ఛంగా, నిర్మలంగా ఉండాలి. సహకార భావం, దయాభావం, వాత్సల్య భావం, స్నేహభావం, పెద్దల పట్ల గౌరవం, అందరి పట్ల ఆత్మీయత, ఇవి మనసు నిండా ఉండాలి. ఎవడి మనసు అలా ఉంటుందో
వాడు భగవంతుణ్ణి మెప్పించగలుగుతాడు. నువ్వు అనుకునేది ఎప్పుడూ కూడా లోకహితం గురించి అనుకోవాలి. భగవంతుని గురించి అనుకుంటున్నావంటే అర్థం ఏంటంటే, మన భక్తులందరూ కూడా, ప్రహ్లాదాదులందరూ కూడా భగవంతుణ్ణి గురించి అనుకునేవాళ్ళు. ఎందువల్ల? ఈ సృష్టి అంతా భగవంతుడి యొక్క తత్వమే కదా. ఈ కనిపించే వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క బిడ్డలే కదా. ఆత్మవత్ సర్వభూతాని అంటున్నారు కదా. నువ్వు ఎలాగో అందరినీ అలా చూడాలి. నువ్వు ఎలా ఆనందంగా ఉండాలనుకుంటున్నావో, ఈ సమాజంలో ఎదగాలనుకుంటున్నావో, ఈ సమాజాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నావో అందరూ కూడా అలాగే అనుకుంటారని గుర్తించాలి. తామెంతో జగమంతా అన్నట్టుగా ఉండాలి. అంతేగాని నేనే ఉండాలి, నేనే బతకాలి, మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేటువంటి అహంకారం అనేది మనిషిని అణుస్తుంది. కాబట్టి ఈ అహంకారం పుట్టే చోటు, అరిషడ్వర్గాలు పుట్టే చోటు కేవలం మనస్సు. కాబట్టి కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మాత్సర్యాల యొక్క ఉత్పత్తి లేకుండా, అవి మనస్సుని చెడగొట్టకుండా, మనస్సుని జాగ్రత్తగా నీ యొక్క అదుపులో ఉంచుకుంటే వాడిని జితేంద్రియుడు అంటారు. ఇంద్రియాలని అదుపులో పెట్టుకునేవాడు జితేంద్రియుడు. మునీశ్వరులందరూ కూడా జితేంద్రియులుగా ఉండేవాడు. ఏమండి, చేతులను అదుపులో పెట్టుకుంటాం, కాళ్ళను అదుపులో పెట్టుకుంటాం. అలా ఈ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని, పంచ కర్మేంద్రియాలని అదుపులో పెట్టుకుంటాం అంటే అది అజ్ఞానం. ఈ 10 ఇంద్రియాలని అదుపులో పెట్టేది మనసు. కాబట్టి మనసును నువ్వు కుదురుగా ఉంచుకోగలిగితే ఇవన్నీ నీ చెప్పు చేతుల్లో ఉంటాయి. మనసు ఎప్పుడైతే దోవ తప్పిందో, నీ యొక్క ఈ దశ ఇంద్రియాలు కూడా, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 గతి తప్పుతాయి, మతిమాలి ప్రవర్తిస్తాయి, సమాజానికి అహితాన్ని చేకూరుస్తాయి. కాబట్టి మనసును ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎంత కోపం వచ్చినా దిగమింగుకోవాలి. తన కోపమే తన శత్రువు అని గుర్తించాలి. తన శాంతమే తనకు రక్ష అని అనుకోవాలి. శాంతాత్ముడు ఎప్పుడూ గెలుస్తాడు. క్రోధాత్ముడు ఎప్పుడూ కూడా ఇవాడు తాత్కాలికంగా గెలిచినట్టు కనిపించినా వాడు ఒకనాటికి ఓడిపోతాడు. నరకాసురుడు ఏం చేశాడు? అంతకు పైన రావణాసురుడు ఏం చేశాడు? అంతకు పైన హిరణ్యకశిపుడు ఏం చేశాడు? వీళ్ళందరూ కూడా శక్తివంతులైనప్పటికీ కూడా మానసికంగా బలహీనులు కావటం వల్ల, ఆ మానసిక రుగ్మత వల్ల వాళ్ళు సర్వనాశనం అయ్యారు. చరిత్రలో దుర్మార్గుల కోవలో మిగిలారు. అదే ప్రహ్లాద, నారద, పరాశర, పొండరీక, వ్యాస, అంబరీష, సుఖ, శౌనక, భీష్మ, దాల్భ్యులు ఎందువల్ల ఈ వైపున, మంచివాళ్ల వైపున ఉండటం జరిగింది? వీళ్ళల్లో ఉన్నటువంటి ఘనత ఏంటి? వాళ్ళల్లో లేని ఘనత ఏంటి? ఒక్క మానసికమైనటువంటి స్థిరత్వమే, మనస్సు పట్ల అదుపు. మనస్సుని తన యొక్క అధీనంలో ఉంచుకున్నవాడెవడో వాడు మహాత్ముడుగా పేరు తెచ్చుకుంటాడు, జ్ఞానిగా, భక్తుడుగా పేరు తెచ్చుకుంటాడు, మునిగా, పాలకుడుగా, ఇలా వివిధ రంగాల్లో వాడు రాణించగలుగుతాడు. మనస్సు మీద అదుపు తప్పితే అన్నీ ఉన్నా ఏమీ లేని ఒంటరి వాడయ్యి అధ్వాన్నపు చావు చేస్తాడు. కాబట్టి మనసుని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇక మూడవది వాక్కు. ఈ వాక్ అనేటువంటిది 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి వరం. భగవంతుడు మనకు వరం ఇచ్చాడు. తీయగా మాట్లాడండి, తీయగా పిలవండి, పలకండి. అమ్మని, నాన్నని, తాతని, ముత్తాతని, స్నేహితుల్ని, భార్యని, బిడ్డల్ని, శిష్యుల్ని తీయగా పలకరించి వారి యొక్క మనసుని మీరు ఆకర్షించండి, మీ వాళ్ళనుగా చేసుకోండి. కాబట్టి ఈ వాక్కుని ఎవడు దుర్వినియోగం చేస్తాడో వాడు సమాజానికి ద్రోహి. వాడు సమాజం చేత చేదరింపబడతాడు, అసహించుకోబడతాడు. వాక్కుని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటాడో వాడు మహాత్ముడుగా పేరు తెచ్చుకుంటాడు. అందువల్లే భీష్ముడు అన్నాడు శిశుపాలుడితోటి, వాక్పారుష్యము చన్నే. అయ్యా, ఎందుకయ్యా దురుసుగా మాట్లాడుతావు? శ్రీకృష్ణుడికి మేము అగ్రపూజ చేశాం, నీకేం పోయింది? చేసేది మేం కదా.
ఎందుకు ఆయన అనవసరంగా తిడతావు? ఆయన నీ జోలికి ఏమన్నా వచ్చాడా? ఇప్పుడు వాక్పారుష్యం పనికిరాదు, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత అంటున్నావు, నీకు మంచిదేనా అది? కాదు అన్నాడు. దాని ఫలితం ఏం కలిగింది? చక్రధాటికి మరణించాడు ఆ శిశుపాలుడు. అలా వాక్కుని ఎవరైతే జాగ్రత్తగా వాడుకుంటారో వాళ్ళండి సమాజంలో పేరు సంపాదిస్తారు, మంచి వక్తలు అవుతారు, మంచి ఆదర్శప్రాయులు అవుతారు, అందరి చేత ఆదరింపబడేవాళ్ళు అవుతారు. ఇక 4వది కర్మణ. అయితే ఏంటంటే ఈయన కళ్ళు మంచివే, బాగా చూస్తాడు, చూసినట్టుగా నటిస్తాడేమో, పోని మనసు మంచిదే, వాక్కు మంచిదే, కానీ చేతలు మంచివి కాదు. ఏ పని చేసినా అడ్డదిడ్డంగా ఉంటుంది, సమాజానికి ద్రోహం చేసేదిగా ఉంటుంది. అనుకున్నది చేయడు, చేసింది అనుకోడు, చెప్పింది చేయడు, చేసింది చెప్పడు. ఇలా త్రికరణ శుద్ధి లేకపోతే వాడి చేతలన్నీ కూడా సమాజం యొక్క ద్రోహానికి కారణాలైతే, సమాజ విధ్వంసానికి కారణాలైతే, సమాజ విచ్ఛేదానికి కారణాలైతే అందరూ ద్వేషిస్తారు. వాడు సమాజానికి చీడపురుగు అన్నమాట. కర్మలు అనగా చేసే చేతలు, పనులు ఎలా ఉండాలి? ప్రజలందరినీ కూడా ఆకట్టుకునేవిగా ఉండాలి, ప్రజలందరూ ఆదరించేవిగా ఉండాలి, ప్రజలందరూ కూడా ఆచరించేవిగా ఉండాలి, సన్మానించేవిగా ఉండాలి. కాబట్టి ఈ 4ని ఎవడైతే తన అదుపులో ఉంచుకొని ఈ 4ని ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నిర్వహించుకోగలుగుతాడో వాణ్ణి లోకం హర్షిస్తుంది, లోకం ఆదరిస్తుంది. ఒక మాట చెప్పుకుందాం. గోపికలు ఉన్నారు. శ్రీకృష్ణుడు చక్షుషా మనసా వాచ కర్మణ ఆ గోపికల్ని రంజింపజేశాడు కాబట్టి ఒక అద్భుతమైనటువంటి మాట అంటున్నారు ఈ గోపికలు. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజుల్లెడి మోమువాడొకడు చెల్వల మానధనంబు దోచెనో మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ తెల్పరే. ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు చక్షుష మనస వాచ కర్మణ ఈ గోపికల్ని ఉల్లాసపరిచాడు కాబట్టి అతని కోసం ఈ గోపికలు అంతగా తపించారు. మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ తెల్పరే. మీ పొదల చాటునేమైనా దాక్కున్నాడా మావాడు, మా ప్రియుడు, మా నాయకుడు, మమ్మల్ని రంజింపజేసేటువంటి శ్రీకృష్ణుడు నల్లనయ్య కన్నయ్య. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబుపై జల్లెడువాడు. కృపారసాన్ని పైన జల్లుతున్నాడంటే ఇందాక మనం చెప్పిన కళ్ళతోటి, కళ్ళు చూస్తే అతని కళ్ళు వీళ్ళ మీద దయని కురిపిస్తోంది. అతని మనసు గోపికల్ని ఆకట్టుకుంటోంది. అతని యొక్క వాక్కులు తీయగా మాట్లాడతాడు. గోపికలారా అని మృదువుగా పలకరిస్తాడు. వ్యామోహపడిపోయారు వాళ్ళు. కర్మణ అతని యొక్క చేతలు ఎలా ఉన్నాయి? గోపికలని సంతోషింపజేసేవిగా, రంజింపజేసేవిగా, ఆకర్షింపజేసేవిగా ఉండేవి. కాబట్టి చక్షుష మనస వాచ కర్మణ ఈ గోపికల్ని ఆకట్టుకున్నాడు. కాబట్టి వాళ్ళు అంటున్నారు నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజుల్లెడి మోమువాడొకడు. నవ్వుతూ మాట్లాడాలి. వాక్కులకి సంబంధించింది ఇది. వాక్కులు ఎలా ఉండాలి? చిరునవ్వుతో ఉండాలి. రాముట్ట స్మిత పూర్వాభిభాషి అని రామాయణం చెబుతోంది. ముందుగా చిరునవ్వు నవ్వుతాడు, తర్వాత పలకరిస్తాడు. ఆ చిరునవ్వు మనుషుల్ని కట్టి పడేస్తుంది. శత్రువులు కూడా వ్యామోహపడతారు ఆ చిరునవ్వుతోటి.
ఒక చిన్న నవ్వు. ఇంకో మాట అండి, కొత్త ప్రపంచంలో మన వల్ల ఏదైనా తప్పు జరిగిందనుకోండి, దాన్ని సమర్థించుకోవాలని చూస్తే ఎదుటి వాళ్ళు తిరగబడతారు. ఇదివరకు 3 అక్షరాలు ఉండేవి, క్షమించండి. 4 అక్షరాలు, క్షమించు లేక క్షమించండి, 3, 4 అక్షరాలు. ఇప్పుడు ఇంకా మారిపోయింది. విదేశీ వ్యామోహంతో ఇవాళ 2 అక్షరాలకు పడిపోయింది. సారీ అనండి ఎవడినన్నా. ఆ తర్వాత వాడు నోరెత్తలేడు. మనం ఎంత తప్పు చేసినా సారీ అంటే చాలు, వాడు లొంగిపోతాడు. ఒకవేళ వాడు లొంగకుండా ఎక్కువ తక్కువలు మాట్లాడితే ఆ పక్కన ఉన్నవాళ్ళు సారీ చెప్పాడు కదా ఇంకా ఎందుకు మాట్లాడతావా అని వాడిని తిడతారు. కాబట్టి మన వాక్కే ఎదుటి వాళ్ళని కట్టి పడేస్తుంది, సమ్మోహితుల్ని చేస్తుంది. ఒక అస్త్రమైన మాట ఈ వాక్కు మాట. ఆ మాట చాలు. ఆ మాటకి ముందు అందం ఎక్కడి నుంచి వస్తుంది? చిరునవ్వుతో వస్తుంది. ఆ చిరునవ్వుతో వచ్చేటువంటి వాక్కులో ఉన్నటువంటి ఒక అస్త్ర ప్రభావం చెప్పడానికి వీలు లేదు. ఇది ఉంది కాబట్టే రాముడి యొక్క పరిపాలన కోసం ఆనాటి అయోధ్యావాసులందరూ కూడా రాముడు రాముడు రాముడు, రాముడిని ఎప్పుడు రాజు చేయగా చూస్తామో, రాముడు ఎప్పుడు రాజు అవుతాడో అని ఎదురు చూస్తున్నారు సార్. అలాగే అరణ్యాల్లో తిరుగుతూ ఉండగా మునీశ్వరులంతా ఈయన వెంటపడ్డారు. ఎందువల్ల? ఆయన యొక్క ప్రసన్నమైన ముఖం, ఆయన యొక్క కళ్ళు చూపులు, దయతో కూడినటువంటి, ప్రేమతో కూడినటువంటి, శాంతంతో కూడినటువంటి చూపులు, ఆయన యొక్క తీయటి మనస్సు, రక్షిద్దాం, ధర్మం ఆచరిద్దాం, సత్యం మాట్లాడదాం అనేటువంటి మానసిక స్థితి, ఆయన వాక్కులు, ఆయన చేసేటువంటి దుష్ట సంహారము, శిష్ట రక్షణ అనేటువంటి కర్మ, ఈ 4 వల్ల ఆయన్ని ఈ మహర్షులందరూ కూడా ఆరాధించారు, వెంటబడ్డారు. అలా ఏ మనిషి అయినా సరే ఉండాలి. ఏమండి వాడు దేవుళ్ళండి? కాదు, వాడు దేవుళ్ళుగా చేయలేదు ఆ పని, కేవలం మనుషులుగానే ప్రజల్ని ఆకట్టుకోవచ్చు. కాబట్టి ఆ ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. ఎవడు ఇలా ప్రయత్నం చేస్తాడో వాడిని లోకం హర్షిస్తుంది, నెత్తిన పెట్టుకుంటుంది. తర్వాత యస్మాత్ రశ్యంతి భూతాని మృగవ్యాధాన్ మృగా ఇవ సాగరంతామపి మహీం లబ్ధ్వా స పరిహీయతే. ఇందాక ఈ చూపులతోటి, మనస్సుతోటి, వాక్కుతోటి, చేతలతోటి జనాలను ఆకట్టుకోవాలి అని మనం చెప్పుకుంటే, దానికి విరుద్ధంగా కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని భయపెడతారు, బలప్రయోగం చేస్తూ ఉంటారు, మాయోపాయాలు చేస్తూ ఉంటారు, కుట్రలు పన్నుతూ ఉంటారు, ద్రోహం చేస్తూ ఉంటారు, లోభంతో ఊగిపోతారు. వాణ్ణి చూస్తే ప్రజలందరూ కూడా భయపడిపోతారు, దూరంగా పారిపోతారు. అమ్మో వస్తున్నాడు రా వాడు అంటారు. రావణుడు రావణాసుర అని భయపడేవాళ్ళట ఈ దేవతలు కానీ, మానవులు కానీ, మునీశ్వరులు కానీ. ఎందుకని? వాడు చేసే దౌర్భాగ్యపు, దుర్మార్గపు పనులని బట్టి. కాబట్టి అదే రాముడిని చూసి రామ 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 అని వెంటబడ్డారు. ఎందుకని? ఆయన యొక్క పనుల్లో ఉండేటువంటి ఆ నిజాయితీ, ధర్మం, శీలం, వాటిని బట్టి. కాబట్టి ఎవడైతే దుర్మార్గంగా ఉంటాడో వాడికి ఈ ప్రజలందరూ కూడా భయపడిపోతారు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భయపడిపోతారు. ఎలాగా అంటే మృగవ్యాధాన్ మృగా ఇవ, వ్యాధుణ్ణి అనగా బోయవాడిని చూసినటువంటి మృగాలు ఎలా అయితే, వేటగాడిని చూసినటువంటి మృగాలు ఎలా భయపడి పారిపోతాయో, వాడిని చూస్తే చాలు పరుగులు పెడతాయి, వచ్చేసాడు చంపడానికి, యముళ్ళా కనపడుతున్నాడు అనుకుంటాయిట మృగాలు, పారిపోతూ ఉంటాయి. సాగరాంతామపి మహీం లబ్ధ్వా సపరిహీయతే. ఇలాంటి దుష్ట స్వభావం కలవాడు, ప్రజల్ని, లోకాన్ని భయపెట్టేటువంటి తత్వం కలిగినటువంటి వాడికి ఈ చతుస్సముద్ర ముద్రితమైనటువంటి 4 సముద్రాలతో చుట్టబడినటువంటి ఈ భూమి అంతా కూడా వాడి రాజ్యం అయినప్పటికీ కూడా, వాడు అంత రాజ్యం గలవాడు, లేక పదవి గలవాడు, లేక హోదా గలవాడు అయినప్పటికీ, ధనవంతులైనప్పటికీ అలాంటి దుర్మార్గుణ్ణి ఎవరూ ఆదరించరు, దగ్గరకు రారు, దూరం పెడతారు, అసహించుకుంటారు.
వాడికి ఎక్కువ సంపద ఉంటే ఎవరికేం పోయింది? వాడు మనసు ఉండాలిగా, వాడి దగ్గర చేసే చేత ఉండాలిగా, చూసే చూపు ఉండాలి కదా, మాట్లాడే తీరు ఉండాలి కదా. ఇవేమీ లేకపోతే వాడికి రాజ్యం ఉంటే ఏం పోయింది, పదవి ఉంటే మనకేం పోయింది, వాడికి డబ్బు ఉంటే మనకేం పోయింది? వాడి దగ్గర ఉండవలసినటువంటి సహృదయత లేదు కదా. కాబట్టి అలాంటి వాడిని ప్రజలు ఆదరించరు. ఇందాకేమో శ్రీకృష్ణుని ఆదరించినట్టు, శ్రీరాముడిని ఆశ్రయించినట్టు ఆ 4 లక్షణాలు ఉంటే ప్రజలందరూ ఆదరిస్తారు. బుద్ధుడు వెంట ఎందుకని ఆ రోజున ఆ సమాజం ఆయన వెంటబడింది? గాంధీని ఎందుకు మహాత్ముడిగా ఆదరించారు ఈ రోజుల్లో, ఈ కాలంలో, 19వ శతాబ్దంలో? అంటే వారి యొక్క మనోవాక్కాయ కర్మల ద్వారా వారు ఆచరించినటువంటి ధార్మికమైనటువంటి విధానాన్ని హర్షించిందనమాట లోకం. కాబట్టి ప్రతి మనిషి కూడా అందరినీ ఆకట్టుకుని ఎవరూ చెదిరిపోకూడదు, ఎవరు భయపడకపోకూడదు. మనల్ని చూసి అందరూ దగ్గరకు రావాలి, అందరినీ కలుపుకోవాలి. ఆ కలిసినటువంటి జనంలో మనం కూడా ఉండాలి. అది ఉత్తమ తత్వం అన్నమాట. తర్వాత పితృపైతామహన్ రాజ్యం ప్రాప్తవాన్ స్వేన కర్మణ వాయురభ్రమివాసాద్య భ్రంశయచ్చి అనయే స్థితః. పితృపైతామహన్ రాజ్యం, పితృపితామహుల నుంచి సంప్రాప్తమైనటువంటి రాజ్యం ఉంటుంది. పెద్ద రాజ్యం సంపాదించి ఇచ్చారు తాత ముత్తాతలు. అంత రాజ్యం కలవాడైనప్పటికీ కూడా తన చేష్టలు బాగా లేకపోతే ప్రజలు కష్టపడతారు, నష్టపోతారు, వాడిని దూరంగా పెడతారు, అసహించుకుంటారు, వాడిని నీచులుగా పరిగణిస్తారు. ఎలాగుట? పితృపైతామహన్ రాజ్యం ప్రాప్తవాన్, చాలా కాలం నుంచి డబ్బు పెద్దల నుంచి సంప్రాప్తమైనటువంటి డబ్బు గలవాడైనప్పటికీ కూడా రాజ్యం అంటే అది రాజ్యాలు ఉన్న రోజుల్లో చెప్పిన విషయం కాబట్టి ఇప్పుడు మనం సంపద అందాం, లేక అధికారం అందాం. అలా ఉన్నటువంటి వ్యక్తిని స్వేన కర్మణ, వాడు చేసేటువంటి నీచపు పనులు, కుట్రలు, కుత్సితాలు, వీటి వల్ల ప్రజలందరూ కూడా వాడిని దూరం పెడతారు. ఎలాగా? వాయురభ్రమివాసాద్య భ్రంశయంతి. వాయువు వచ్చినప్పుడు ఈ మేఘాలు ఎలా పారిపోతాయో వీడిని చూసి ప్రజలందరూ దూరంగా పారిపోతారు. అమ్మో వీడి దగ్గరకు వద్దు, వీడు కొంపలు తీసేస్తాడు అని అనుకుంటారు ప్రజలు. దగ్గరికి రారు, ఆదరించరు, కలిసికి పిలిచి తిరగరు. వాడిని చూస్తేనే చాలు భయపడతారు. ఎలా? మేఘాలు ఎలా అయితే గాలి చేత ఎగరగొట్టబడతాయో వీడు జనులందరినీ కూడా అలా ఎగరగొడతాడు తన యొక్క దుష్ట చేష్టలతోటి. అలా ఉండకూడదు ఏ మనిషి కూడా. మనుషుల్ని కలుపుకోవాలి, మనుషుల్ని కలుపుకున్నటువంటి మనుషుల్లో మనం ఉండాలి, అందరినీ ఆదరించాలి, వాళ్ళ చేత ఆదరింపబడాలి. ఇది ఉత్తమ వ్యక్తుల యొక్క లక్షణం. అలాంటి వాడి యొక్క శీలం రాణిస్తుంది, అలాంటి వాడి యొక్క జీవితం ఫలవంతం అవుతుంది, వాడి జీవన యానం ఆదర్శప్రాయం అవుతుంది. ఇలాంటి సత్ప్రవర్తనని మనం అలవరుచుకున్నట్టయితే మన జీవితం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. లేకపోతే ఏముంది, అందరూ ఉన్నారు, మనం ఉన్నాం. అలా ఉండకూడదు కదా. మనకు ప్రత్యేకత ఉండాలి కదా, మనకు స్థానం ఉండాలి కదా, మనకు స్థాయి ఉండాలి కదా, మన చుట్టూ జనం ఉండాలి కదా, ఆ జనం మధ్యలో మనం ఉండాలి కదా. అలాంటి సామాజిక నీతిని ఆనాడే విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అక్కడ రాజ్యం అనే పదం మనకు కుదరకపోవచ్చు, ఇప్పుడు రాజ్యాలు లేవు కదండి అనొచ్చు. కానీ రాజ్యం ఉండక్కర్లా, నీకు ఆస్తి పాస్తులు ఉంటాయి, పదవులు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, వాకిళ్ళు ఉంటాయి, పొలాలు ఉంటాయి, అవన్నమాట రాజ్యం అంటే. అక్కడ ఏంటనమాట, నీ పరిపాలనకు లోబడినటువంటి కొంత భాగం అనమాట. అది 100 ఎకరాల పొలం ఉంటే నీ పరిపాలనలో ఉన్న రాజ్యమే కాదు. లేదా ఒక ఉద్యోగస్తులు అనుకో, ఆ ఉద్యోగి కొన్ని అధికారాలు ఉంటాయి కదా, అప్పుడు ఆ ఉద్యోగం అనేటువంటి అధికారానికి నువ్వు రాజువేగా, లేక నీ కుటుంబానికి నువ్వు రాజువేగా. రాజు అంటే పెద్ద అన్నమాట.
ఆ పెద్దగా తన కుటుంబంలో కానీ, తన ఊళ్ళో కానీ, తన జిల్లాలో కానీ, తన ప్రాంతంలో కానీ, తన చుట్టుపక్కల కానీ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆదరాభిమానాన్ని చూరగొన్నవాడెవడో వాడే నిజమైన మనిషి. ఆ మనిషిగా మనం ఉండాలన్నది ఈ నీతుల యొక్క తాత్పర్యం. ఇలాంటి మరికొన్ని నీతులతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఈ ఆచార్యవాణి అనేటువంటి కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆసక్తి గల వాళ్ళు, ఇలా నేరుగా వినలేని వాళ్ళు యూట్యూబ్లోకి వెళ్ళి చరవాణిలో అనగా స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్లోకి వెళ్ళి భగవద్ రామానుజ గోష్ఠి అనేటువంటి ఐకాన్ని సబ్స్క్రైబ్ చేస్తే అక్కడ ఈ ప్రసంగాలు ఇంతకుముందు 45 రోజులుగా సాగుతున్నటువంటి భగవద్ రామానుజ గోష్ఠి చేత నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు సావధానంగా చూడొచ్చు. ఈ వసతిని మీరు సదుపయోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ కార్యక్రమాన్ని అర్థవంతం ఫలవంతం చేస్తున్నటువంటి సహృదయులకి, నీతి కోవిదులకి, మిత్రులకి, భగవద్ రామానుజ గోష్ఠి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై భగవద్ రామానుజ.